శ్రీమాత్రే నమః. నా స్నేహితులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? మరి బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఆయురారోగ్యాలతో, పసుపు కుంకాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా, ఆనందంగా ఆ తల్లి దయతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోలో ఆషాఢమాసం గౌరీదేవికి గోరింటాకు పువ్వుతో అర్చన చేస్తే ఎటువంటి ఫలితాలైతే వస్తాయో ఆ ఫలితాల గురించి నేను స్వయంగా పాటను రాసి పాడానండి. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సర్వం లలితముకు అర్పిస్తూ ఓం శ్రీం గౌరీ దేవతాభ్యోం నమో నమః. ఆషాఢమాసం శుభవేళ గౌరమ్మ నీ పూజ వేళ. ఆషాఢమాసం శుభవేళ గౌరమ్మ నీ పూజ వేళ. గోరింటాకు పూలతో అమ్మ గుండె నిండా కొలిచెదము. గోరింటాకు పూలతో అమ్మ గుండె నిండా కొలిచెదము. గౌరీ అమ్మ గౌరీ అమ్మ మా ఇంట నిలిచే తల్లివమ్మ. మా ఇంట నిలిచే తల్లివమ్మ. పచ్చని గోరింటాకు పరిమళముతో, పచ్చని గోరింటాకు పరిమళముతో పార్వతీదేవి పాదసేవలో పరమ పూజకు పుష్పము, పరమ పూజకు పుష్పము. భక్తితో నిన్ను కొలిచిన వారికి భయములన్నీ తొలుగునమ్మా. నీ కటాక్షం ప్రసరించిన చోట నిత్య కళ్యాణం నిలుచునమ్మా. నిత్య కళ్యాణం నిలుచునమ్మా. ఆషాఢమాసం శుభవేళ గౌరమ్మ నీ పూజ వేళ. గోరింటాకు పూలతో అమ్మ గుండె నిండా కొలిచెదము. గుండె నిండా కొలిచెదము. గోరింటాకు పువ్వులతో గౌరీ నామం జపించిన అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆనందములన్నీ నిలుపమ్మా. ఆనందములన్నీ నిలుపమ్మా. సౌభాగ్యమనే సిరి సంపదలతో సదా ఇంటిలో వెలుగునమ్మా. భార్యాభర్తల ప్రేమ బంధం నీ ఆశీస్సులతో బలపడునమ్మా. నీ ఆశీస్సులతో బలపడునమ్మా. ఆషాఢమాసం శుభవేళ గౌరమ్మ నీ పూజ వేళ. గోరింటాకు పూలతో అమ్మ గుండె నిండా కొలిచెదము. గుండె నిండా కొలిచెదము. ఆషాఢ శుక్రవారమందు అమ్మను భక్తితో పూజించిన అభిష్టాలన్నీ నెరవేర్చి అనుగ్రహములు కురిపించవమ్మా. అనుగ్రహములు కురిపించవమ్మా. కుమార్తెలకు మంచి వరుడును, సుమంగళకు దీర్ఘ సౌభాగ్యము, సంతానానికి శుభాశీస్సులు నీ కృపతో లభించునమ్మా. నీ కృపతో లభించునమ్మా. ఆషాఢమాసం శుభవేళ గౌరమ్మ నీ పూజ వేళ. గోరింటాకు పూలతో అమ్మ గుండె నిండా కొలిచెదము. గుండె నిండా కొలిచెదము. పసుపు కుంకుమ గోరింటాకు ప్రేమతో నీకు సమర్పింతుము. పసుపు కుంకుమ గోరింటాకు ప్రేమతో నీకు సమర్పింతుము. కొబ్బరికాయ నైవేద్యంతో కోటి నమస్కారములు అర్పింతుము. ఓం గౌరీదేవ్యై నమః అంటూ ప్రతి పువ్వును అర్పింతుము. నీ కరుణా కటాక్షముతో జీవితమంతా ధన్యమమ్మా. జీవితమంతా ధన్యమమ్మా.
ఆషాఢమాసం శుభవేళ గౌరమ్మ నీ పూజ వేళ గోరింటాకు పూలతో అమ్మ గుండె నిండా కొలిచెదము గుండె నిండా కొలిచెదము. అన్నపూర్ణవై ఆదరించి అక్షయలక్ష్మివై నిలిచెదవు భవానీవై రక్షించుచు భక్తుల వెంట నడిచెదవు. శివుని ప్రియసఖి నీవమ్మ జగజ్జనని తల్లివమ్మ గోరింటాకు పూజ స్వీకరించి గుండెలలోనే కొలువుండవమ్మా గుండెలలోనే కొలువుండవమ్మా. ఆషాఢమాసం శుభవేళ గౌరమ్మ నీ పూజ వేళ గోరింటాకు పూలతో అమ్మ గుండె నిండా కొలిచెదము గుండె నిండా కొలిచెదము. గౌరీ మాత శరణం శరణం పార్వతీదేవి శరణం గౌరీ మాత శరణం శరణం పార్వతీదేవి శరణం. గోరింటాకు పూజ ఫలముతో మా ఇంట నీవై వెలగవమ్మా. ఆషాఢమాసం మహిమతో ఆనందములు ప్రసాదించవమ్మా ఆనందములు ప్రసాదించవమ్మా. జయ జయ గౌరీ జయ జయ శంకరి జయ జయ పార్వతి పరమేశ్వరి జయ జయ గౌరీ జయ జయ శంకరి జయ జయ పార్వతి పరమేశ్వరి జయ జయ పార్వతి పరమేశ్వరి. ఆషాఢమాసం శుభవేళ గౌరమ్మ నీ పూజ వేళ గోరింటాకు పూలతో అమ్మ పూజింతుము గుండె నిండా. ఆషాఢమాసం శుభవేళ గౌరమ్మ నీ పూజ వేళ గోరింటాకు పూలతో అమ్మ గుండె నిండా కొలిచెదము. గౌరీ అమ్మ మా ఇంట నిలిచే తల్లివమ్మా మా ఇంట నిలిచే తల్లివమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. ఆషాఢమాస శుభవేళ గౌరీదేవికి గోరింటాకు పువ్వుతో అర్చన చేస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనే అంశంపైనైతే నేను ఈ పాటను రాసి పాడానండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సర్వం లలితమ్మకు అర్పిస్తూ ఉంటానండి. మరి శ్రీమాత్రే నమః.